ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి రూరల్ మండలం గొర్లవీడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు టై, బెల్ట్, షూస్, ఐడి కార్డుల పంపిణీ కార్యక్రమం ఆ పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన వసతులతో పాటు దుస్తులు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. నక్షత్ర, నాగరాణి, నితిన్, నక్షత్ర ఓకే. ఎక్కడైనా ఏ పని చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విద్య పట్ల మీరు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి చూడండి, హాలిడేస్ వచ్చినప్పుడు మీకు ఈ పాఠశాలలకు రిపేర్ ఇచ్చి మా ఆడబిడ్డలను విద్యా కమిటీ చైర్మన్లుగా చేసి రిపేర్ కు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12వ తారీఖు రోజునే పుస్తకాలు ఇచ్చి, నోట్బుక్స్ ఇచ్చి, స్కూల్ డ్రెస్ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అంతేకాదు, ఈ గొర్లవీడులో గతంలో 300 మంది విద్యార్థులు ఉండే, ఇప్పుడు ఎందుకు ఉండద్దు. ఉపాధ్యాయులు కూడా వాళ్ళ స్వతహాగా డబ్బులు పెట్టుకొని ఇక్కడ విద్యార్థులు ఈ పాఠశాలలో ఇంకా ఎక్కువ మందిని పెంచి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఇది పెద్ద పాఠశాల, పురాతనమైనటువంటి హై స్కూల్. గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారికి ఈ శాఖ ఉంది, విద్యాశాఖ. ఆయన ఆలోచన ఏందో మీకు ఇప్పుడే చెప్తున్న, జీవోలు వస్తున్నాయి. ఇప్పుడు మీకు కూడా డ్రెస్సులు ఇచ్చి, బూట్లు ఇచ్చి, టై ఇచ్చి, ఒక టాటా ఏసీలో 10 మందికో 12 మందికో